ఈరోజు ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే అన్యాయకృతమై అక్రమానికి గురైందో ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఆదోని డివిజన్ కోర్టు అదేవిధంగా జిల్లా హైకోర్టు జిల్లాలో ఉన్నటువంటి కోర్టు కూడా రెండు కోర్టులు కూడా ఇది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇవ్వడం జరిగింది. 2012లో సెప్టెంబర్లో తీర్పు ఇచ్చినప్పుడు ఆదోనిలో అప్పుడు పనిచేస్తున్నటువంటి రామ్ సుందర్ రెడ్డి అనేటువంటి ఆర్డీఓ గారు అప్పుడు ఆమెకున్న అక్రమ భూస్వామికి ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందో పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటివి వాటినన్నిటిని కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. రద్దు చేసినప్పుడు డబ్ల్యూపీ అని చెప్పేసి హైకోర్టు హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దాని తర్వాత జిల్లా ఇక్కడ ఆదోని డివిజన్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు కూడా 2019లో ఇది ప్రభుత్వ పెద్ద చెరువు అని చెప్పేసి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మేమేమి గొంతెమ్మ కోరిక అడగడం లేదు, లేనిది ఇవ్వమని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను అడగడం లేదు, అధికారులను కూడా అడగడం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే కోర్టు తీర్పు ఇచ్చింది, ప్రభుత్వ చెరువు, దీని ఆనవాలు ఉన్నాయి, దీన్ని గుర్తించండి అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ప్రభుత్వ చెరువు గనక కోర్టులు తీర్పు ఇచ్చాయి, అందుకనే మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కొత్త చెరువును సృష్టించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడారు. ఈ ఆదోని మండలానికి మరో 4 చెరువులు కావాలా అన్నారు. 4 చెరువులు తెస్తే మీకు ధన్యవాదాలు సార్. తప్పనిసరిగా మీ పేరు ఈ నియోజకవర్గం పేరు ఆదోని కాకుండా పార్థసారథి గారి నియోజకవర్గం అని పెట్టుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ చెరువులు ఏవైతే ఉన్నాయో వీటిపైన మీ వైఖరి ఏమిటి చెప్పండి అని అడిగాం. కానీ మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నప్పుడు వచ్చి అక్కడ అడిగాం, సబ్ కలెక్టర్ గారికి అడిగాం, మీరు కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్పారు, చెప్తామన్నారు. కానీ మీరు అధికారులను తీసుకొని మా గ్రామానికి వస్తామన్నారు. కానీ 2 సంవత్సరాలైంది, మీకు రావడానికి తీరిక లేనటువంటి పరిస్థితి. ఏదైనా ఎక్కడైనా ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, బర్త్డేలు ఉంటే వెళ్ళడానికి మీకు తీరిక ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నది మీరు పెళ్లిళ్ళకు వెళ్ళడానికో, షికార్లు కొట్టడానికో, వేరే జిల్లాలకు వెళ్ళి మీరు కథలు చెప్పడానికైతే కాదన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి అని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏదో మా స్వత్వం కోసమో మా స్వలాభం కోసమో అడగడం లేదు. ప్రభుత్వ భూమి అన్యాయకృతమైంది, కింది కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగాయి. మేమేమి ఇప్పుడు ఆక్రమణకి గురైంది కాబట్టి ఇది ప్రభుత్వ చెరువు అని మేము గుడ్డిగా చెప్పట్లేదు. ఏదైతే డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చాయో ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి మేము అందుకని అడుగుతున్నాం. ప్రభుత్వ చెరువును కాపాడండి, వలసలు నివారించండి, భూగర్భ జల పెరగడానికి అవకాశం ఉంటుంది, పశు సంపద పెరగడానికి అవకాశం ఉంటుంది, మనుషులకు అనేటువంటివి, ప్రజలకు అనేటువంటి ఆదాయ వనరులు అనేటువంటివి, నీళ్లు ఉంటేనే ఆదాయ వనరులు అనేటివి రావడం జరుగుతుంది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మీవి, కానీ పనిలో మాత్రం అసలు కనిపించడం లేదని చెప్పేసి మేము చెరువు సాధన కమిటీగా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మీకు ఇప్పటికైనా మీరు ఏ నియోజకవర్గానికైనా తిరగండి, ఒక ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సమస్య మీద మాట్లాడేటువంటి హక్కు, ఆ బాధ్యత మీ పైన ఉంటుంది. కానీ నియోజకవర్గం పైన దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు తెలియదని కాదు, మీకు అన్ని తెలుసు, తెలిసినా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీ ఇంటి ముందు, మీ క్యాంప్ ఆఫీస్ ముందు ఈరోజు నిరసన అనేటువంటి వ్యక్తం చేస్తా ఉన్నాం. నిన్న ప్రభుత్వ పిఏ గారికి ఫోన్ చేసి అడిగాం, అయ్యా సార్ ఉన్నారా అంటే అనంతపురానికి వెళ్ళారు, వస్తున్నారా రావట్లేదా అంటే వస్తారో రారో నేను చెప్పలేను అన్నారు. ప్రభుత్వ పిఏకు కూడా మీరు వస్తారో రారో అనేటువంటి సమాచారం లేకుండా ఉంటే ప్రజలకు పని చేస్తారా లేదంటే కాలయాపన చేస్తున్నారా అనేటువంటిది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా ఒక్కనికి కాదు, నియోజకవర్గ ప్రజలకే కాదు, మా గ్రామ ప్రజలకు కూడా. మీరు ఎన్నికల సందర్భంలో అక్కడ మీ పక్కన నిలబడి నేను కూడా మాట్లాడాను. మా గ్రామానికి చిరకాలపు కోరిక, ఈ కోరిక, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి కోరాము ఆ రోజు. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు తాహిర్ వల్లిని ఎవరైనా టచ్ చేస్తారా, నేనున్నానని మాటలు చెప్పారు. మీ మాటలు వద్దు, ఉత్త మాటలకి మేము నమ్మడానికి సిద్ధంగా లేము. మీరు ఏదైనా ఉంటే చేతల్లో చూపించండి. మీరు ప్రభుత్వ ఆస్తిని కాపాడేటువంటి బాధ్యత, నైతిక హక్కు మీకుంటే, మీకు ఆలోచన ఉంటే మీరు వెంటనే మా ప్రభుత్వ చెరువుకు రండి. మా ప్రభుత్వ చెరువుకు వచ్చి దాని ఆనవాలు చూడండి, దాని పరిస్థితిని చూడండి. నేను 2 సార్లు ఇచ్చాను, మరోసారి కూడా జిరాక్స్ కాపీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలు మరోసారి కాదు, మీరు 100 సార్లు అడిగినా, 1,00,00,000 సార్లు అడిగినా ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను పెద్ద చెరువు సాధన కమిటీగా. కానీ ఇప్పటికైనా మీరు వచ్చి మా గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువును సందర్శించాలి. దాన్ని సాగు చేస్తున్న అక్రమ భూస్వామిదారులు ఎవరైతే ఉన్నారో సాగుని ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికి కూడా మీకు 3 సార్లు ఫోన్ చేశాను, మీరు ఫోన్ అయితే ఎత్తడం లేదు. మరి ఎవరికైతే ఫోన్ ఎత్తారో తెలియదు, కానీ మీరు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు మీరు కూడా
సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని నిన్ననే మేము ప్రకటన చేశాం. ఏమని? ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్‌కి మన గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు సమస్యపై ఆయన హామీ ఇచ్చారు. హామీని తెలపడానికి, మా చెరువు సమస్యను ఆయనకు మరోసారి వినిపించడానికి మేము ఆయన దగ్గరికి వెళ్లి కలవడానికి వెళ్తున్నామని నిన్న ప్రెస్ మీట్‌లో ఇచ్చాం. చాలా మీడియాల్లో వచ్చింది, ప్రజా వాయిస్‌లో కూడా వచ్చింది. చాలా విషయాల్లో ప్రజా వాయిస్‌లో వచ్చినటువంటి విషయాలను విని మీరు పొద్దున్నే ఆ సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి మరి మీరు అలాంటి సంఘటనల్ని చూస్తారా? ఇలాంటి సంఘటనలు చూడరా అని చెప్పేసి ప్రజలు కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాదు. మీరు ఎక్కడో ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లంటే సోషల్ మీడియాలో చూసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణకు గురైంది, అన్యాయకృతమైందని చెప్పేసి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు మీకు ఇవ్వడం జరిగింది. మీరేమో తూతూ మంత్రంగా కలెక్టర్ గారికి మెయిల్ పెట్టామన్నారు. అయ్యా, మీరు మెయిల్ మాత్రమే పెట్టారు. మేము అధికారికంగా రికార్డెడ్గా పోస్టల్ కార్డు ద్వారా ప్రతి ఇంటి నుండి 1000 కార్డులు పంపించడం జరిగాము. అధికారులకు ఏమాత్రం చలనం లేదు. అధికారులకు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలన్నటువంటి బాధ్యత లేదు. కాబట్టి ప్రజాప్రతినిధులైనా ఆ రకంగా కాపాడతారని, ఆ రకంగా ప్రజల పట్ల ప్రేమ, మమకారం, ప్రభుత్వ ఆస్తి పైన బాధ్యత ఉంటుందని చెప్పేసే మీకు కూడా మేము కోరాము. ఖచ్చితంగా చెరువుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చాము. మరి మీరు ఏమాత్రం కూడా ఇప్పటి వరకు చలనం లేదు. ఇప్పటికైనా మీరు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. ఈరోజు సాయంత్రం ఆదోని సబ్ కలెక్టర్ గారు, ఆదోని ఎంఆర్ఓ గారు మీరు ఎక్కడున్నా రావాలి. రాకపోతే రేపొక్కరోజు గ్యాప్ ఇచ్చి మేము బుధవారం రోజు మరి అదే రోడ్డు పైన బైఠాయిస్తాం. మీ పైన నిరసన వ్యక్తం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడి నుండే ప్రకటన చేస్తున్నాం. బుధవారం రోజు 9 గంటలకు అదే రోడ్డు పైన మాధవరం ఆదోనికి వచ్చేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైన బైఠాయిస్తాం. ఖచ్చితంగా మీపై నిరసన వ్యక్తం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్, ఆదోని.